నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొక్కజొన్న రవాణాతో ప్రమాదాలకు ఆస్కారం. చెంచుపేట 32వ వార్డు ప్రజల ఆందోళన. అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకోలు. వర్షం ఈదురుగాళ్లకు విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించాలి. మురుగు కాల్వల్లో పారుదలకు ఆటంకం ఉండకూడదు. రోడ్లపై చెత్తా చెదారం, విరిగిన చెట్ల కొమ్మల్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. ఆర్యవైశ్యులపై అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయండి. పోలీస్ స్టేషన్లో పట్టణ ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకుల ఫిర్యాదు. మొక్కజొన్న లోడింగ్ కోసం రైల్వే యార్డుకు వస్తున్న భారీ వాహనాలతో శబ్ద కాలుష్యంతో పాటుగా ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెంచుపేటలోని 32వ వార్డులో నివసిస్తున్న ప్రజలు భారీ వాహనాల రాకపోకలతో సమస్యను ఎదుర్కొంటూ ఉన్నామని ఆవేదన పడుతున్నారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా అక్కడ నివాసం ఉంటున్నామని, ఈ రోజు వరకు ఎలాంటి యాక్సిడెంట్లు లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొనలేదని తెలిపారు. రైల్వేకు మొక్కజొన్న లోడింగ్, ఆన్లోడింగ్ అంటూ భారీ వాహనాలు ఈ రోడ్లో రాకపోకలు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో జనావాసాలు నివసించేటటువంటి ఈ ప్రాంతం ప్రతిక్షణం భయానకంగా మారిందని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం అందించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మాట్లాడిన వారిలో గాజులవర్తి సురేష్, కొమ్ము బాలనాగమ్మ, కొక్కిలగడ్డ మనోజ్, గోరంట్ల సావిత్రమ్మ, షేక్ బుడి, షేక్ భాజీ, షేక్ జానీ పలువురు స్థానికులు ఉన్నారు. నేను గత 35 సంవత్సరాల నుంచి 32 వార్డులో నివసిస్తున్నాను. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి రద్దీ ఇంత మటుకు చూడలేదు. పెద్ద పెద్ద వెహికల్స్ వేసుకొని ఇక్కడ తిరగటం వలన పిల్లలు కానీ ఇక్కడ తిరగటానికి, రావటానికి, పోవటానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద హారాలతో వెళ్తున్నారు, ఫోనులతో మాట్లాడుతూ వెళ్తున్నారు. వాళ్ళు ఆ స్పీడ్ చూసి పిల్లల్ని బయటికి పంపించాలంటే భయపడుతున్నాము. ఇవాళ ఇక్కడ సాయిదుర్గ బాల కుటీర్ ఉంది, నెహ్రూ నికేతన్ ఉంది, వివేకా స్కూల్ ఉంది, జ్యోతి కాన్వెంట్ ఉంది, శివయ్య గారి స్కూల్ ఉంది. అటు ఇటు రాకపోకలకి చాలా ఇబ్బందిగా ఉంది. ప్రతి ఇంటికి వెహికల్ ఉంది. పిల్లల్ని బయటికి పంపించాలన్నా, ఆఫీసులకి వెళ్ళాలన్నా, ముసలాళ్ళు బయటికి రావాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది. వీళ్ళు ఇవాళ మేమందరం ఈ బాధ పడలేక మేము 10 మందిని కూడితే వాళ్ళు వచ్చి పోలీసులు తీసుకొని రావటం జరిగింది. ఈ విధంగా బెదిరించి మమ్మల్ని మా నోర్లు మూపియాలంటే ఎలా కుదురుతుంది? జనావాస ప్రాంతంలో ఇదేం రద్దీ అండి. ఇంత ఘోరం మేము ఇంత మటుకు చూడలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి వేయని రోడ్లు ఇవాళ మొదలు పెట్టుకున్నారు. వాళ్ళ వ్యాపార నిమిత్తంగా ఇది వేస్తున్నారా లేకపోతే మా జనం కోసం వేస్తున్నారా ఈ రోడ్లు? ఇక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు తెలియటం లేదు. ఆడ వ్యాగిళ్ళు, రైల్వే గూడ్స్ ఆపి వ్యాగిన్లలో ధాన్యం అటు ఇటు సరఫరా చేసుకుంటున్నారు. మీరు ఏదన్నా మార్గం ఎదుర్కోండి, అంతేగాని ఇది చిన్నపిల్లలు నడవటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక పిల్లాడు వెళ్ళబోతుంటే ట్రాక్టర్ కొద్దపోయింది, గబుక్కన తప్పుకోవటం జరిగింది. అంతకు ముందు మట్టి దోలిచ్చారు, 5గురు చచ్చిపోయేవాళ్ళు. యాప చెట్టుకి గుద్దారు ట్రాక్టర్, ఆ యాప చెట్టు ఉండబట్టి ఆ 5గురు బతకగలిగారు, లేకపోతే 5గురు చనిపోయేవాళ్ళు. మేము పోతే మాకు రక్షణ ఏది? మాకెవరు పెద్ద మనసు చేసుకొని మీరు ఆలోచించి ఏ నిర్ణయం తీసుకుంటారో. అధికారులు వచ్చి ఈ 2 రోజుల్లోనమ్మా ఇటు వస్తాయి, తర్వాత ఇటు రావు, మేము ఏదో ఒక మార్గం ఎదుర్కొంటామని అన్నారు. కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు కూడా పెట్టుకోండి అమ్మా, మీరు మాకు చెప్పటం కాదని అన్నారు. నమస్తే సార్. మరి ఇటు బాగా మాకు ఇబ్బందిగా ఉంది. మెయిన్ రోడ్డు అన్నారు, ఇటు అన్ని లారీలు వాగిన్లు పెట్టి లారీ అమ్మటే లారీ వస్తా ఉన్నాయి. ఖాళీ లేదు. ఇళ్లలో నుంచి మేము దయచేసి బయటికి రావడానికి కూడా మాకు ఖాళీ లేదు. మా పిల్లలు స్కూల్కి వెళ్ళటానికి కూడా ఇబ్బందిగా ఉంది. నిన్న ఒక అబ్బాయి అయితే లారీ కింద పడిపోయేవాడు. వాళ్ళు ఏకంగా వాళ్ళ లారీలు వాళ్ళు ఇక్కడ గూడెంస్ లాగా పెట్టి ఇక్కడ లారీలు అమ్మటే లారీలు వస్తున్నాయి. మరి ఎమ్మటెమ్మటే ఒకదానికొకటి ఇది లేదు. అది మేము అడ్డం నిలబడితే ఇవాళ పోలీసులను తీసుకొచ్చి మమ్మల్ని ఈ 2 రోజులు మాకు వెళ్ళనివ్వండి అని బెదిరించి చెప్పారు. మరి మేము ఈ పిల్లలతోటి, ట్రాక్టర్ వాళ్ళతోటి, లారీల వాళ్ళతోటి మా పిల్లల ప్రాణాలు మేము పోగొట్టుకోలేము. దయచేసి మేము ఎంతవరకు మేము జాగ్రత్త 40 సంవత్సరాల నుంచి ఈ రోడ్లో ఉంటున్నాం. మేము అధికారులు వచ్చి మాకు ఇవాళ ఏం చెప్పారంటే, ఈ రోజు రేపు ఆగండి, ఈ సమస్యను మీరు పరిష్కరించుకొని మీరు కూడా కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఆ సమస్య వాళ్ళ వద్దకు మీరే తీసుకెళ్లాలని మాకు వాళ్ళు చెప్తున్నారు. మేము ఎలా ఆ సమస్య మీదైనా వాళ్ళదైనా ఎవరిదైనా పరిష్కరించాల్సింది మీరు. ఇప్పుడు మాకు
మీరు దయచేసి ఈ సమస్య ఈ లారీలు రాకుండా చెయ్యాలి. మాకు కారు కడుక్కుంటుంటే ఇంటి ముందు కారు తీయండి అని మమ్మల్ని బెదిరించారు. కారు తీసిన దాకా మమ్మల్ని ఒప్పుకోవాలా. మా ఇళ్ల ముందు ఫోటోలు తీసుకోను, వీడియోలు తీను, మమ్మల్ని అట్లా చేస్తున్నారు. మమ్మల్ని మామూలుగా నిలబడనీయటం లేదు. దయచేసి మీరు ఈ సమస్యను పరిష్కారం ఇవ్వాలా, రేపులోనే తొందరగా చెయ్యాలా. పిల్లలు బయటికి రావడానికి లేదు. పిల్లల ప్రాణహానికి ఎవరు హామీలు? మాకు వాకిలన్నాక వాకిట్లో పిల్లలు రాకుండా ఉండలేరు. ఈ రోడ్డు ట్రాఫిక్ ఎక్కువైపోయింది. గోడంలో సరుకంతా కూడా శివయ్య హై స్కూల్ రోడ్డుకి తోలుతున్నారు. ఇది మూడో వ్యాగన్ పెట్టారు. ఈ మూడో వ్యాగన్ కి రోడ్డు అంతా బాగా టప్పుగా ఉంది. పిల్లలు సెలవుల్లో ఇంటికాడే ఉంటున్నారు. సెలవుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటే పిల్లల మీదకి వెళ్తుంది. నిన్న ట్రాక్టర్ ఒక అబ్బాయి మీదకి వెళ్ళిన ట్రాక్టర్ పక్కకు తిప్పబట్టి సరిపోయింది. కానీ అదే సమయాన ఏదన్నా ఆ ట్రాక్టర్ ఏదన్నా గుద్దుంటే ఏంటి పరిస్థితి? మా పిల్లల్ని మాకు అప్పచెప్పగలరా? మీరు కానీ కాంట్రాక్టులు కానీ లోడ్ చేసుకునే వాళ్ళు కానీ ఎవరన్నా కానీ మీరు అప్పచెప్పగలరా? చెప్పలేరు కదా. ప్రాణంతో సమానం కదా అది. కానీ మీరు రోడ్డు ఇన్నాళ్ళ మట్టి ఇది సెలక్షన్ అయ్యి సంవత్సరం పైన అవుతుంది. సంవత్సరం నుంచి బాగు చేయలే. ఇప్పుడు బాగు చేస్తున్నారంటే దీన్ని దేనికి బాగు చేస్తున్నారు? మా కోసం బాగు చేస్తున్నారా? మీకోసం బాగు చేస్తున్నారా? లేకపోతే ప్రజల కోసం బాగు చేస్తున్నారా? దేనికి బాగు చేస్తున్నారు? లారీలు రాకపోకడ కోసం బాగు చేస్తున్నారా? కానీ ఈ లారీలు ఎంత ఇదిగా వస్తున్నాయో, ఎంత ఏకంగా వస్తున్నాయో. కానీ ఫోన్లు మాట్లాడుకుంటా లారీలు తోలుతున్నారు. జనం ఇంటికాడే ఉంటున్నారు. పిల్లలకు సెలవులు, స్కూళ్ళు ఉన్నాయి. శివయ్య హై స్కూల్ మొదలుకొని 5-6 స్కూళ్ళు ఉన్నాయి ఈ రోడ్లో. కానీ ఇది మీరు తెలుసుకొని కమిషనర్ గారు దయించి మా వార్డు మీద కానీ మా రోడ్డు మీద కానీ దయించి తొందరగా చర్య తీసుకొని ఇది ఆపు చేస్తే బాగుంటుంది. ఆపు చేయకపోతే మాత్రం మేము ధర్నా చేస్తాం. ఖచ్చితంగా ధర్నా కూర్చుంటాం మున్సిపాలిటీ ఆఫీస్ కాడ. రారు చేయరు అని మీరు అనుకోవద్దు. ఇదంతా లేడీస్ కను చిన్న పిల్లలకి పెద్దలతో అయిన పని ఇది. కాబట్టి మీరు తెలుసుకొని మీ పిల్లలు ఎలా ఉంటారో మా పిల్లలు కూడా అలా ఉండాలని మీరు తెలుసుకొని తొందరగా చర్య తీసుకొని ఇది ఆపితే బాగుంటది. ఈ ఒక్కలోడు అని చెప్పి అధికారులు వచ్చి చెబుతున్నారు. పోలీసులు వచ్చి బెదిరిస్తున్నారు. పోలీసులు బెదిరిస్తే మేము బెదురుతామా? బెదరాలా? మేము ఎందుకు బెదరాలి? బెదరాల్సినంత అవసరం ఏంటి? ఈ రోడ్డు మాది. మేము పన్ను కడతలేదా? పన్ను కడుతున్నాంగా, రోడ్డు పన్ను కడుతున్నాంగా. మేము కూడా కడుతున్నాం కాబట్టి మాకు హక్కు ఉంది. వాళ్ళు బెదిరిస్తే మేము ఎందుకు బెదరాలి? భారీ వర్షం ఎదురుగాలులతో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు ఆదేశించారు. పట్టణంలో గురువారం రాత్రి కురిసిన వర్షం ఎదురుగాలులకు చెంచుపేట ఓవర్ బ్రిడ్జ్ పైన రామలింగేశ్వరపేటతో పాటు పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లను మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు శుక్రవారం పరిశీలించారు. జేసీబీని రప్పించి వనం విభాగ కార్మికులను పిలిపించి యుద్ధ ప్రాతిపదికన చెట్ల కొమ్మలు నరికించి తీయించారు. వెంటనే ట్రాక్టర్ ద్వారా తరలింపజేశారు. వర్షాలు ఎదురుగాలు వస్తున్న నేపథ్యంలో శానిటేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పట్టణంలో ఎదురుగాలులకు ఎక్కడైనా చెట్లు పడి ఉంటే వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించారు. ఎదురుగాలులకు చెత్తా చెదరం గాలికి కాల్వల్లోకి కొట్టుకు వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి మురుగు నీటిపారుదల కాల్వల్లో నీటిపారుదలకు ఆటంకం లేకుండా చూడాలని సూచించారు. కాల్వల్లో చెత్త ఇతర వ్యర్థాలు వెంటనే తొలగించాలని అన్నారు. వీరితో అసిస్టెంట్ ఇంజనీర్ ఆంజనేయరాజు, శానిటేషన్ సిబ్బంది ఉన్నారు. రాత్రి తెనాలి పురపాలక సంఘం పరిధిలో వీచినటువంటి గాలులు మరియు వర్షానికి ప్రధాన రహదారులైనటువంటి గుంటూరు అండ్ విజయవాడలో కొన్ని చోట్ల చెట్లని విరిగిపడ్డాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది లేకుండా వాటిని ఇమీడియట్గా క్లియర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్నల్ రోడ్స్లో కూడా చెట్లు అనేటువంటివి విరిగిపడ్డాయి. మా మున్సిపల్ సిబ్బంది, మనకి ఇంజనీరింగ్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ మార్నింగ్ 5 o'clock నుండే ఈ యొక్క చెట్లని రిమూవ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. సో గౌరవ మంత్రివర్యులు ఇట్లాంటి డిజాస్టర్ టైంలో ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్తూ ఉంటారు. ఆయన ఆదేశాల ప్రకారం ఈ యొక్క ఇంటర్నల్ రోడ్స్లో ఉండేటువంటి ఏవైతే విరిగిపడినటువంటి చెట్లన్నింటినీ కూడా ఇమీడియట్గా కట్ చేయించి వెంటనే ట్రాన్స్పోర్టేషన్ చేసి పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది లేకుండా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు గౌడ వీధి కానీ, తర్వాత ఈ 14th వార్డులో కానీ, పోతరాజు కాలనీ, ఇట్లాంటి అన్ని ఏరియాస్లో కూడా సుమారుగా ఒక 18 చోట్ల చిన్న చెట్లు, పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. అవన్నీ ఇమీడియట్గా కట్ చేసి పక్కన పెట్టి రేపు ఉండి ఎల్లుట వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తాం. ఈ రకంగా పట్టణ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే, వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రతి ఇంటి నుండి కూడా మన ఈ యొక్క చెత్త ఏదైతే ఉంటుందో అది మన మున్సిపల్ వాహనాలకే ఇవ్వాలి తప్ప రోడ్లపై ఎక్కడ వేయకూడదు. ప్లాస్టిక్ వలన
ఈ చెత్త వలన కూడా డ్రైనేజ్ బ్లాక్ అయ్యి ఓవర్ఫ్లో అయ్యేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి ప్రజలు సహకరించాలని. ఆర్యవైశ్యులను ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేష్ను విమర్శించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిపై స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో స్థానిక ఆర్యవైశ్య సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పిలుపు ప్రకారం శుక్రవారం పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఆర్యవైశ్య జాతిని ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ టీజీ వెంకటేష్ను విమర్శించిన పంచ్ ప్రభాకర్ రెడ్డిపై కేసు పెట్టారు. ఆర్యవైశ్య ప్రముఖులు పెంటల వెంకట్రావు, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు చుండూరు ఉమా, జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘ అధ్యక్షులు కొప్పురావురి హరికిషోర్, వాసవి యూత్ నాలం రజనీకుమార్, పెంటల సుబ్బారావు, అనంత్, గోనుగుంట్ల శ్రీనివాస్, చక్కా కేశవ, శ్రీధర్, పెంటల చంద్రశేఖర్, పట్టణ ఆర్యవైశ్య సంఘ, మహిళా సంఘం, యువజన సంఘం, వాసవి యూత్, ఆర్యవైశ్య యువత సభ్యులు భారీగా పాల్గొన్నారు. 1 టౌన్ సిఐ రాంబాబుకు ఫిర్యాదును అందించారు. భారత్ మాతాకి జై. ఈరోజు సభ్య సమాజంలో ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న అనేక వర్గాలు మధ్య మత ఘర్షణలు తీసుకొచ్చే విధంగా పంచ్ ప్రభాకర్ అనే ఒక ఎన్ఆర్ఐ వ్యక్తి ఈరోజు విదేశాల్లో ఉండి ఇక్కడ ఉన్న ఒక సామాజిక వర్గాన్ని విమర్శిస్తూ ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల్ని వానపాముకు తక్కువ, పసిరుపాముకు ఎక్కువ అని చెప్పి ఆయన విమర్శనాత్మకంగా ఆర్యవైశ్యుల్ని ఉద్దేశించి మాట్లాడాడు. ఇది చాలా తప్పు. మీరు ఎక్కడో విదేశాల్లో ఉండి ఆర్యవైశ్యుల గురించి మాట్లాడే హక్కు మీకు లేదు, అర్హత కూడా లేదు. ఆర్యవైశ్యులు అంటే ఈరోజు ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యులు. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థిక విధానంలో గాడిలో పెట్టిన అనేక ముఖ్యమంత్రుల దగ్గర ఉన్న వ్యక్తి కూడా ఆర్యవైశ్యుడు కొంజేటి రోసయ్య గారు. ఇటువంటి వ్యక్తులు సంబంధించి ఆర్యవైశ్యుల్ని నువ్వు కించపరచడం మాట్లాడతావు అనేది చాలా తప్పైన విషయం. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇండియాకు నువ్వు వచ్చి మాట్లాడు. నిజంగా నువ్వు మీ తల్లిదండ్రులు కనుక నువ్వు పుట్టుంటే కనుక నువ్వు వచ్చే మాట్లాడే మాటలు ఈ యొక్క ఇండియాకు వచ్చి మాట్లాడాలని చెప్పి పంచ్ ప్రభాకర్ రెడ్డికి మీకు ఈ యొక్క వేదిక ద్వారా నీకు మేము హెచ్చరిస్తున్నాము. మరి అదేవిధంగా మాకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక ధార్మిక సంస్థలకు కానీ అనేక కార్యక్రమాలకి నేను ఉన్నాను ముందుకంటూ అని చెప్పి మా యొక్క రాష్ట్రానికి సంబంధించి ఆర్యవైశ్యులకు పెద్దయిన శ్రీ టీజీ వెంకటేష్ గారిని ప్రత్యేకంగా ఆయన కుటుంబం గురించి కూడా విమర్శించాడు. అది కూడా తప్పని చెప్పి మేము చెబుతున్నాము. ఏదైనా సరే పంచ్ ప్రభాకర్ గారు, మీరు కనుక ఏదైనా ఈ యొక్క మాట్లాడిన మాటలు మీరు వెనక్కి తీసుకొని మా జాతికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఇండియాకి తీసుకొచ్చి అరెస్ట్ చేసి తుక్కు కొట్టినట్టు కొడతామని చెప్పి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేస్తాం. తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. టీజీ వెంకటేష్ గారు మా ఆర్యవైశ్య సంఘం చైర్మన్ వారిని, వారి కుటుంబ సభ్యుల్ని, అంతేకాకుండా ఆర్యవైశ్య సోదరుల్ని విమర్శించారు. పంచ్ ప్రభాకర్ గారని ఆయన ఒక వైసీపీ నీడలో ఉంటూ అందరినీ విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త పంచ్ ప్రభాకర్ గారు. ఆర్యవైశ్యులు అంటే అంత చేతకంతనం కాదు. ఇప్పుడు దాకా అదే వైసీపీలో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆర్యవైశ్యుల గురించి ఎన్నో రకాలుగా సపోర్ట్ చేస్తూ మేము ఉన్నామని చెప్పి ప్రతి కార్తీక మాసంలో 10,000 మందికి 20,000 మందికి భోజనాలు పెడతాం కాదండి. ఈరోజు మీరందరూ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లా. ఆర్యవైశ్య సోదరులని ఈ విధంగా విమర్శించినప్పుడు మీరు ఒక మంత్రిగా నిర్వహించారు, ఒక ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు మీ స్పందన ఎక్కడా కూడా లేదు. దయచేసి మీరు ఆర్యవైశ్యులు అయితే మీరు కూడా స్పందించి మీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి అటువంటి పంచ్ ప్రభాకర్ లాంటి వాళ్ళని మీకు పార్టీలోంచి బయటికి పంపించడం కానీ, లేదా మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పడంలో కానీ, ఆర్యవైశ్య సోదరుల గురించి ఆలోచించే విషయంలో మీ అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నాం. జై వాసవి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మొక్కజొన్న రవాణాతో ప్రమాదాలకు ఆస్కారం. చెంచుపేట 32వ వార్డు ప్రజల ఆందోళన. అధికారులు చర్యలు తీసుకోవాలని వేడుకోలు. వర్షం ఈదురుగాళ్లకు విరిగిపడిన చెట్లను వెంటనే తొలగించాలి. మురుగు కాల్వల్లో పారుదలకు ఆటంకం ఉండకూడదు. రోడ్లపై చెత్తా చెదారం, విరిగిన చెట్ల కొమ్మల్ని యుద్ధ ప్రాతిపదికన తొలగించిన మున్సిపల్ కమిషనర్ రామ అప్పలనాయుడు. ఆర్యవైశ్యులపై అనుచిత వ్యాఖ్యలపై కేసు నమోదు చేయండి. పోలీస్ స్టేషన్లో పట్టణ ఆర్యవైశ్య నాయకులు, ఆర్యవైశ్య సంఘ నాయకుల ఫిర్యాదు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.